హనుమాన్ శోభయాత్ర రూట్ మ్యాప్ విషయానికి వద్దాము. ఇక్కడ నుంచి సుమారు 7 కిలోమీటర్ల వరకు ఈ రూట్ సాగనుంది. ఈ రూట్ అంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉంటుంది. ఈ రూట్లో వచ్చేటువంటి వాహనదారులంతా కూడా ఆల్టర్నేట్ రూట్స్ ఏర్పాటు చేసుకొని ప్రత్యామ్నాయంగా వెళ్ళాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే సూచించారు. ఇది ప్రస్తుతం రూట్ మ్యాప్, పోలీసులు రిలీజ్ చేసినటువంటి రూట్ మ్యాప్ ఇదే. మరి కాసేపట్లో ఇదే రూట్ మ్యాప్ ద్వారా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇదే రూట్ మ్యాప్ నుంచి ఈ హనుమాన్ శోభయాత్ర సాగనుంది. ఇక్కడ కనబడతా ఉంది గౌలిగూడ రామ్ మందిర్ నుంచి మొదలుకొని ఆంధ్ర బ్యాంక్, రామ్కోటి, కాచిగూడ ఎక్స్ రోడ్, అశోక్ నగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, గాంధీనగర్, రామ్గోపాల్పేట్ పోలీస్ స్టేషన్, సిటీఓ జంక్షన్, ఇదే రూట్ మ్యాప్ ద్వారా మొత్తం 45 చోట్ల పోలీసులు డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. 45 చోట్ల సంబంధించి హిందూ పండుగలు రాగానే కొత్త ఆంక్షలు అమలు చేస్తుంది ప్రభుత్వం. ప్రతి రోడ్డు పైన బ్యారిగేడ్స్ ఏర్పాటు చేసి ఎవరు కూడా వాహనాలు అటువైపు నుంచి రాకుండా ఇటువైపు కూడా వెళ్లకుండా పోలీసులు ఈ సమన్వయంగా అన్ని అధికారులతో కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక రూట్ మ్యాప్ని సిద్ధం చేసుకోవడం జరిగింది. ఈ రూట్ మ్యాప్లో సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలను కూడా ఇప్పటికే గుర్తించి అక్కడ అదనపు బలగాలను మోహరింపజేసి అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా, అల్లర్లు జరగకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి మొదలుకొని ఇది ముందుగా ఉస్మానియా మెడికల్ కాలేజ్ మీదుగా ఆంధ్ర బ్యాంకు, రామ్కోటి ఎక్స్ రోడ్, కాచిగూడ ఎక్స్ రోడ్, నారాయణగూడ ఫ్లైఓవర్, అశోక్ నగర్ ఎక్స్ రోడ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, గాంధీనగర్, బన్సీలాల్పేట్, బైబుల్ హౌస్, రామ్గోపాల్పేట్ పోలీస్ స్టేషన్, సిటీఓ జంక్షన్, లే రాయల్ ప్యాలెస్, బ్రుక్ బాండ్ ఎక్స్ రోడ్, మస్తాన్ కేఫ్ నుంచి తాడ్బండ్ సికింద్రాబాద్ జరగబోతా ఉంది. ఈ రోడ్డు కీలకమైనటువంటి రోడ్డు. ఇది గౌలిగూడ చమాన్ వైపు వచ్చేటువంటి రోడ్డు. ఈ రోడ్నంతా కూడా పోలీసులు పూర్తిగా ఓన్లీ పోలీస్ వాహనాలు మాత్రమే లోపలికి అనుమతించే విధంగా ఈ ఏరియానంతా కూడా ఒక పక్క ఫైర్ ఇంజన్లు, మరో పక్క పోలీసులు, మరో పక్క వజ్ర వాహనాలతో ఈ ర్యాలీ ముందుకి జరగబోతా ఉంది. మొత్తం 8 కిలోమీటర్ల పాటు ఈ ర్యాలీ ఇక్కడ నుంచి మొదలుకొని స్ట్రేట్గా తాడ్బండ్ వరకు కూడా చేరుకొని ఉంది. ర్యాలీకి సంబంధించి ప్రభుత్వం, పోలీస్ శాఖ పూర్తి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రూట్ మార్గం అంతా కూడా ఎక్కడ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా మాత్రం కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. అదనపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క వ్యక్తి కదలికలను గుర్తించే విధంగా అనుమానపు వ్యక్తులు కానీ, అనుమానాస్పద బ్యాగులు కానీ, ఎవరు ఏ వైపు వెళ్తూ ఉన్నారు, ఏ ఉద్దేశంతో వచ్చారంటూ కూడా ప్రతిదీ పసిగట్టే విధంగా మాత్రం పోలీసులు టెక్నాలజీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హనుమాన్ జయంతిలో ఏదైనా గొడవ క్రియేట్ చేయాలని, ఏవైనా మత ఘర్షణలు క్రియేట్ చేయాలని వస్తే మాత్రం ఈజీగా క్యాచ్ చేసే విధంగా మాత్రం పోలీసులు ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.